అయ్యో! చాలా బావుంది ఈరోజైతే ప్రోమో. ఎంత బావుందంటే ప్రోమో, నాకైతే పిచ్చగా నచ్చేసిందండి ప్రోమో. ఎందుకంటే మన మన చాణక్య సార్ వచ్చేసారు మనకి బిగ్ బాస్‌లోకి. అయితే చాలా హ్యాపీగా ఉంది. మనందరికీ తెలిసిందే కదా! లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు మన సార్ అయితే ఉన్నారు. ఏంటంటే ఈయన పల్లవి ప్రశాంత్‌తో పాటు ఉన్నారు కదా! చాణక్య సార్ అని మంచి గుర్తింపు కూడా వచ్చింది. అలానే చాణక్య సార్ వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళ అబ్బాయిలు కూడా మనం చూసాం కదా! నాకైతే అది బాగా గుర్తుందండి. ఈరోజు ఎపిసోడ్‌లో వచ్చేసారు మన లయ గారు, అలానే ఆ అబ్బాయి పేరు నాకు తెలియదు కానీ శివాజీ సార్ వచ్చారు. సో మంచిగా ఉందండి వాళ్ళు. ఏంటంటే అందరిని ఇమిటేట్ చేస్తూ వచ్చారు కదా! సో బెడ్ మీద కూర్చొని మనకి తనూజ అలానే కళ్యాణ్ అయితే ఇమిటేట్ చేశారు కదా! అందరిని ఇమిటేట్ చేశారండి. చాలా చాలా బాగుంది. నాకైతే ప్రోమో అయితే పిచ్చగా నచ్చేసింది. నిజంగా నేనైతే ప్రోమో కోసం వెయిట్ చేస్తున్నానండి. ఈ ప్రోమో ఎప్పుడు వచ్చిద్ది, ఎందుకంటే ఇంకొకటి వన్ డేనే ఉంది బిగ్ బాస్. ఈ వన్ డే తర్వాత మాకు కంటెంట్ ఉండదు, మా చిన్న చిన్న యూట్యూబర్స్కి. ఈరోజైతే హ్యాపీగా ఉన్నానండి నేనైతే. ఎందుకంటే శివాజీ సారు, అలానే లయ మేడము, వీళ్ళందరూ కలిసి వచ్చి మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయటం చాలా హ్యాపీ అనిపించింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అదొక హ్యాపీనెస్ అనమాట మనకు కూడా. ఎందుకంటే మనకు తెలుగు షో కదా, మనమే హ్యాపీగా ఫీల్ అయిపోతే వేరే వాళ్ళు ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతారు చెప్పండి. సో మన తెలుగు షో కాబట్టి మన కంటెస్టెంట్స్ని మనం ఇన్ని రోజులు కూడా ఓట్లేసి గెలిపించుకొని ఈ 5 మెంబర్స్ని కూడా ఫైనలిస్ట్కి తీసుకొచ్చామంటే అంత కాదండి. ఎవరు పడితే వాళ్ళు ఫైనలిస్ట్కి రారు కదా, ఎవరో 5 మెంబర్సే వస్తారు కాబట్టి ఆ 5 మెంబర్స్ వీళ్ళు. సో వీక్ లాస్ట్లో పాపం వీళ్ళు చికెన్లు అడిగి, కాఫీ పొడులు అడిగి, మటన్లు అడిగి, ఇవన్నీ అడిగితే ఇంకా ఖుషి చేసేస్తాడనమాట బిగ్ బాస్ వాళ్ళని. ఎందుకంటే 1-2 డేస్లో వెళ్ళిపోతూ ఉంటారు కదా. ఇలా సెలబ్రిటీస్ అందరూ వచ్చి వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయటం, హ్యాపీగా ఉంచటము చాలా బాగుంది. దాంట్లో శివాజీ సార్ రావటం ఇంకా హ్యాపీ అనిపించింది. శివాజీ సార్ వచ్చి ఇమిటేట్ చేయటం కూడా చాలా సంతోషం అనిపించింది నాకైతే. సో మరి మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్స్లో తెలపండి. వీళ్ళ ఏవీలు కూడా ఒక్కొక్కరు ఏవీలు కూడా చాలా బాగున్నాయండి. ఒకరనే కాదు, ఫైనలిస్ట్ ఎవరైతే కళ్యాణ్ పడాలా ఉన్నారో తనూజ, అలానే ఇమ్మానీల్ గారు, వీళ్ళందరూ ప్రోమోలు కానీ వీళ్ళందరి బిగ్ బాస్లో జర్నీస్ కూడా చాలా చాలా బాగుంది. చాలా బాగుందండి. అంటే ఎప్పుడు కూడా ఇవన్నీ కామన్గా వేస్తారులే, కాకపోతే ఏంటంటే ఈసారి కొంచెం స్పెషల్గా ఉందన్నమాట. సో నేనైతే నిజంగా చాలా చాలా వెయిట్ చేస్తున్నానండి ఎవరు విన్నర్ అవుతారండి. మోస్ట్లీ నాకు తెలిసి అయితే కళ్యాణ్ పడాలి, విన్నర్ అవ్వాలండి నిజంగానే. ఎందుకంటే ఓటింగ్లో టాప్ ఉంది, అతనే ఉన్నాడు, తర్వాత తనూజ ఉంది. మనం ఓటింగ్ ప్రకారమే చూస్తున్నాము, వేరే ఏం లేదు. సో మన తెలుగు అబ్బాయే టాప్ ఫైనల్ విన్నర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే శివాజీ గారి యాక్టింగ్ అయితే అస్సలు ఎరగదీశారండి. నిజంగా ఇక్కడ వంట వండే దగ్గర కూడా కామెంట్ చేశారు. ఎవరిని కామెంట్ చేసింది? తనూజని, అలానే కళ్యాణ్ పడాలని, వీళ్ళిద్దరినే కామెంట్ చేశారు. ఇంకా అందరినీ చేశారు. మనకు ప్రోమో మాత్రం అదొకటి చూపించాడు. నేనైతే ఇంతవరకు ప్రోమో అసలు నేను వేయలేదండి, కానీ ఈరోజు ఉదయం ప్రోమో చూడగానే అబ్బా శివాజీ సార్ లయ మేడం వచ్చారా, ఖచ్చితంగా ప్రోమో వేయాలనేసి నేను అనుకున్నాను. ఎనీవే రేపు మనకి 7 o'clockకే బిగ్ బాస్ కాబట్టి సో మనందరం ఓట్లేసి ఆల్రెడీ ఓటింగ్ కూడా స్టాప్ అయిపోయింది. ఓటేసి గెలిపించిన వాళ్ళు ఎవరో ఆల్రెడీ బిగ్ బాస్కి తెలిసే ఉండిద్ది. మనోళ్ళు ఎవరికి కనిపెట్టేసేసారు కూడా. మన విన్నర్ ఈజ్ కళ్యాణ్ పడాలా. సో క్లాప్స్ అండి, ఖచ్చితంగా అతనే రావాలి. తనూజ అంటే తను అందరూ ఆట ఆడారు, ఎవరు ఆట ఆడలేదని కాదు, అందరూ ఆట ఆడితేనే మనకి టాప్ ఫైనల్కి వచ్చారు, సంజన గారి తప్ప. ఎందుకంటే ఆమె చాలా ట్రిక్కీగా వచ్చింది, అంటే ట్రిక్కులు చేసుకుంటూ వచ్చింది. గేమ్ అయితే ఆమె
అంత ఏం లేదు. మిగతా వాళ్ళు చాలామంది గేమర్స్ వెళ్ళిపోయారు. శ్రీజ గేమ్ మంచిగా ఆడేది, శ్రీజ వెళ్ళిపోయింది. సో ఇలా అండి. మీరు విన్నర్ ఎవరు అనుకున్నారు?